హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. సో ఎప్పట్లానే ఈరోజు మళ్ళీ పాలిటీకి వచ్చేసాము. ఇంకా ఆల్మోస్ట్ పాలిటీలో మనం మేజర్ టాపిక్స్ అన్ని కవర్ చేసాం, ఇంపార్టెంట్. ఇంకా ఫైనల్ మిస్లేనియస్ టాపిక్స్ మాత్రమే మిగిలిన్నాయి. వాటిని రివైజ్ చేసుకుంటే అయిపోద్ది. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టైర్ 2 లెవెల్ అడ్వాన్స్డ్ ఇది పార్ట్ 1 ఆఫ్ ద సిరీస్. లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం క్వశ్చన్స్. అండ్ నా ఛానల్కి కానీ ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, లెస్ థియరీ, నో థియరీ, THEORY, no theory, only questions, QUESTIONS, క్వశ్చన్స్. ఓన్లీ క్వశ్చన్స్తోనే మనం సిలబస్ అంతా కవర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను. సో ప్లీజ్ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇంకా ప్లేలిస్ట్ ఉంది, పాలిటిక్స్ సంబంధించిన ప్లేలిస్ట్ మొత్తం. పాలిటీ PYQ ప్లేలిస్ట్ పాలిటీ PYQ ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి ప్లీజ్. మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం సిలబస్ అంతా మీరు దాన్ని చూసే కవర్ చేసుకోవచ్చు. నోట్స్ ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్ తోటి ఈసీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లేట్ చేయకుండా నెక్స్ట్ ఫాలో అయిపోతాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీతి ఈజ్ అబ్రివేషన్ ఫర్. నీతి ఆయోగ్ అని తెలుసు కదా మనకి. అండ్ దాని అబ్రివేషన్ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇండియా. అండ్ మీరు మెయిన్ నీతి ఆయోగ్ గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్లానింగ్ కమిషన్ని, PLANNING, ప్లానింగ్ కమిషన్, COMISSION, ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి 2014లో, అప్పటి వరకు మనకి ప్లానింగ్ కమిషన్ ఉండేది, దాన్ని రీప్లేస్ చేసి 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీతి ఆయోగాన్ని ఫామ్ చేసింది. ఆ ప్లానింగ్ కమిషన్ అదంతా కూడా నీతి ఆయోగే చూసుకుంటుంది అనమాట. సో నీతి ఫుల్ ఫామ్ అంటే ఏదో చూద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఇండియా. ఇండియాని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాము? పక్కన నేపాల్కా, బంగ్లాదేశ్కా, పాకిస్తాన్కా. ఇది కాదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇన్ ఇండియా. ప్లానింగ్ కమిషన్కి టెలికమ్యూనికేషన్కి అయినా సంబంధం ఉంది అసలు? ఇది కూడా కాదు. నేషనల్ ఇన్వెన్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే సేమ్ ప్లానింగ్ కమిషన్కి మ్యాచ్ ఉంది, కానీ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియానా? ఇదే బాగా మ్యాచింగ్ అవుతుంది ఇన్వెన్షన్ కంటే. ఇన్వెన్షన్ అంటే ఏంది? నువ్వు ఏదైనా కనిపెట్టడం. ఇప్పుడు నీకంటూ ర్యాబీస్ వచ్చింది, దానికి ఒక మందు కనిపెట్టాడు, దాన్ని ఇన్వెన్షన్ అంటారు, ర్యాబీస్ని. ఓకే, ఇది ఇన్వెన్షన్ కాదు, ఇన్స్టిట్యూషన్. సో ఇది కాన్సెప్ట్. ఓకే, ద కరెక్ట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, అది కరెక్ట్ ఆన్సర్. నీతి ఆయోగ్. ఇది ఎప్పుడు దీని గురించి ఇంకా డీటెయిల్స్ చూద్దాం. చూడండి, నీతి ఆయోగ్ ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ ఈజ్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వాస్ క్రియేటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద announcement made by Prime Minister Narendra Modi on 15th August 2000. The Government of India, in keeping with its reform agenda, constituted the Niti Aayog to replace the Planning Commission, instituted in 1950. ఇంకోటి గుర్తుంచుకోండి, ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయింది? 1950లో. ఓకే, ప్లానింగ్ కమిషన్, PLANNING, ప్లానింగ్, COMISSION, ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయింది? 1950లో ఫామ్ అయింది. ఈ 5 year ప్లాన్స్ అని ఉంటాయి కదా, అవన్నీ ప్లానింగ్ కమిషన్ నుంచి వచ్చినాయి అనమాట. దాని మీద కూడా వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో సెన్సస్కి సంబంధించి ఉంటుంది. దీని పార్ట్ 2 అయిపోయిన తర్వాత, ఈ క్వశ్చన్ సిరీస్ పార్ట్ 2 అయిపోయిన తర్వాత అది కూడా చూద్దాము. 1950 నుంచి అయిన తర్వాత 2014లో నీతి ఆయోగ్ని రీప్లేస్ చేశారు. నీతి ఆయోగ్ అయిపోయింది. నీతి ఆయోగ్, AYOG, నీతి ఆయోగ్ అయిపోయింది, అది గుర్తుంచుకోండి. ఓకే, ద ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ బై న్యూ ఇన్స్టిట్యూషన్ నీతి ఆయోగ్. ఓకే ఓకే, నేషనల్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆన్ January 1st, 2015. ఓకే, 2015 వస్తుందంటే ద ప్లానింగ్ కమిషన్ వాజ్ న్యూ ఇన్స్టిట్యూషన్ నీతి ఆయోగ్ ఇన్ 2015. కానీ ఇక్కడ ఏంది? 2014 అని ఉంది. అకార్డెన్స్ విత్ ద అనౌన్స్మెంట్. ఓకే, 2014లో అనౌన్స్ చేశారు, ఫంక్షనింగ్ వచ్చేసరికి 2015 అయింది, అది గుర్తుంచుకోండి. ఓకే, వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్? ఓకే, టాప్ లెవెల్లో జిల్లా పంచాయతీ వచ్చేసి టాప్ లెవెల్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్. క్షేత్రీయ పంచాయత్ సమితి, గ్రామ పంచాయత్. ఓకే, ఫస్ట్ చూసుకోండి, ZILLA, జిల్లా పంచాయత్. జిల్లా అనేది టాప్ లెవెల్. బాటమ్ లెవెల్లో గ్రామాలన్నీ కలిపితేనే జిల్లా అవుతుంది కదా, GRAM, గ్రామ పంచాయత్, PANCHAYAT, గ్రామ పంచాయత్. ఈ మధ్యలో ఉండేదాన్ని ఏది? క్షేత్రీయ పంచాయత్ కాదు. అండ్ జిల్లా పంచాయత్ టాప్ లెవెల్, అది కాదు. గ్రామ పంచాయత్ లాస్ట్ లెవెల్, అది కూడా కాదు. మధ్యలో ఉండేదాన్ని పంచాయత్ సమితి అని అంటారు. మీకు ఐడియానే ఉండే ఉంటుంది, మీ ఊర్లలో ఉండి ఉంటే. నేను అంత విలేజ్లో ఎక్కువ లేను కాబట్టి నాకు విలేజ్లో పాలిటిక్స్ అంత ఐడియా లేదు. PANCHAYAT, పంచాయత్ సమితి, SAMITI, పంచాయత్ సమితి అని అంటే మరి ఏంది అని నాకు
అంత ఐడియా లేదు, బట్ వీటి రెండింటికి మధ్యలో సంపాదించి ఉంటుంది. సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించింది అనుకుంటే జిల్లా పంచాయతీ ఏంటి అని మీరు చూడండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పంచాయత్ సమితి. ద పంచాయత్ సమితి ఈస్ ద ఇంటర్మీడియట్ లెవెల్ ఇన్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద తహసీల్ ఆర్ తాలూకా చూసారు కదా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని మనం బాగా వింటున్నాం కదా, బ్లాక్ లెవెల్ ఆఫ్ రూరల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్. Panchayat Samiti and the block level administration authority that is responsible for enforcing law and carrying it into effect. Okay, they form the middle level of Panchayati Raj institutions. Okay, Panchayati Raj institution meaning గ్రామ పంచాయత్స్ అనేది బాటమ్ లెవెల్, ఏది గ్రామాల వరకు. జిల్లా లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఓకే, డిస్ట్రిక్ట్ కౌన్సిల్ గ్రామాల పంచాయతీ దాటి మధ్యలో ఉంటుంది పంచాయత్ సమితి అనేది. ఓకే, అది గుర్తుంచుకోండి మనం. ఇట్ వాస్ ఫార్మలైజ్డ్ ఇన్ 1992 బై 73rd అమెండ్మెంట్ యాక్ట్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, 1992లో 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఉంది. మనం ఇప్పుడు ఒకసారి రివైజ్ చేసుకుందాం. నీతి ఆయోగ్ NITI నీతి ఆయోగ్ వచ్చేసి 2014లో మొదలెడితే 2015లోకి వచ్చింది. 1950లో ప్లానింగ్ కమిషన్ ఫామ్ అయింది. మనం గుర్తుంచుకోవాల్సిన ఇయర్స్ 1950లో ప్లానింగ్ కమిషన్, PLANNI ప్లానింగ్ కమిషన్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే 26th Jan 1950కి మనకి 26th Jan 1950లోని కాన్స్టిట్యూషన్ కూడా వచ్చేసింది. మొత్తం ప్లానింగ్ కమిషన్ ఇక్కడ వచ్చింది. అండ్ మెయిన్ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, ముందు క్వశ్చన్స్ వస్తాయి, జస్ట్ ముందే స్పాయిలర్ ఇస్తున్నా. 1952లో మనకి ఫస్ట్ పార్లమెంట్ జరిగింది అనమాట. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి ఎలక్టెడ్ జరిగింది. PARLIAMENT పార్లమెంట్ ఎలెక్ట్ ELECT ఎలక్షన్ అంతా పార్లమెంట్ 1952లో జరిగింది. అది గుర్తుంచుకోండి. ఓకే, ఇయర్స్ 2014లో ప్రపోజ్ చేస్తే 2015కి ఫంక్షన్ అయిపోయి నీతి ఆయోగ్. 1950లో ప్లానింగ్ కమిషన్ ఉంది. 1952లో ఎలక్షన్స్ జరిగినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఫస్ట్ ఇండిపెండెంట్గా. పైప్ లైన్స్ యాజ్ అ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ లుక్డ్ ఆఫ్టర్ బై ద డాష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డాష్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పైప్ లైన్స్ యాజ్ అ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఈ పైప్ లైన్స్ అంటే ఏంది, వాటర్ కానీ ఫ్యూయల్ కానీ దానికి సంబంధించింది. ఏది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఆప్షన్స్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, పెట్రోల్ పైప్ లైన్స్ వేసి దూరం ట్రాన్స్పోర్ట్ జరుగుద్ది పెట్రోల్ది. ఓకే, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, దీన్ని ఇంకెళ్ళకొద్దు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. హోమ్ మినిస్టర్ వాళ్ళు అందరూ ఏం చేస్తారు, చట్టాలు అయ్యి చేస్తూ ఉంటారు. హోమ్ అఫేర్స్ అంటే హోమ్ మినిస్టర్ ఫస్ట్ మనకు గుర్తొస్తారు కదా, లా అండ్ ఆర్డర్ కాపాడడం. సో ఇదైతే కాదు. మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. ఓకే, డాష్ పైప్ లైన్స్ యాజ్ అ మీన్స్ ఆఫ్, ఇక్కడ పైప్ లైన్స్ అని ఉంది, నాట్ యాజ్ ట్యాంకర్స్ అని లేదు. ట్యాంకర్లు ఉంటే పెట్రోల్ ట్యాంకర్ని రైల్వేస్లో తీసుకెళ్తారు. సో ఇది కూడా కాదు. ఓకే, రైల్వేస్ కూడా. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఇక్కడ చూడండి, కంటైనర్స్ కానీ ట్యాంకర్స్ అని మెన్షన్ చేయలేదు. సో రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడికి రాదు. రోడ్ ట్రాన్స్పోర్ట్ వచ్చిందంటే లారీలు కంటైనర్లు అవి వస్తాయి. సో ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ గ్యాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ మిషన్ ఇదిగోండి చూసుకోండి. నేను ఇది PDF ఇస్తాను, పాజ్ చేసి చూసుకోండి, లేదంటే వీడియోని, లేదంటే PDF డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి. ఇదంతా నేను ఇందాక చెప్పింది సుత్తంత ఉంది, ఇంత చదవడం నా వల్ల కాదు. ఇట్ ఎన్షూర్ సెక్యూరిటీ సప్లై ఆఫ్ ప్రమోట్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ. వామో, మన వల్ల కాదు అదంతా. మీరైతే క్వశ్చన్ మెయిన్ చూసి కామన్ సెన్స్ ఉంది కదా గుర్తుంచుకోండి. ఇది మెయిన్ మనకి ఇంపార్టెంట్. VVPAT స్టాండ్ ఫర్. VVPAT అంటే ఏంది అని అడుగుతున్నాడు. VVPAT ఫుల్ ఫామ్ ఓటర్ విజిట్ పోల్ అకౌంట్ ట్రైల్, ఓటర్ వివిడ్ ప్రెస్ ఆడిట్ ట్రైల్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ అకౌంట్ ట్రైల్. ఆప్షన్ ఏందని నాకు తెలీదు. VVPAT ఫుల్ ఫామ్ ఏందని నాకు కూడా తెలియదు నిజం చెప్పాలి అంటే, చదివాను కానీ మర్చిపోయాను. సో ఇది చాలా గుర్తుంచుకోవాలి. మనకి ఎగ్జామ్లో వచ్చింది క్వశ్చన్ టైర్ 2లో, టైర్ 2లో వచ్చింది ఎగ్జామ్లో. ఏది పడితే అది పెడితే -1 మార్క్ అవుద్ది, -1 మార్క్ అవుద్ది. మళ్ళీ ఇంకా 3 మార్క్స్ ఎగిరిపోతాయి, +3 రావాల్సిన చోట -1 వస్తుంది. ఓవరాల్గా మీకు రావాల్సిన దాంట్లో 4 మైనస్ అయిపోద్ది. అర్థమైందా? చూసుకోండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. ఓకే, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. దీన్ని ఒక 10 సార్లు చదవాలి నేను ఇప్పుడు. మీరు ఎన్నిసార్లు చదువుతారో నాకు తెలియదు. VVPAT అని అంటే ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? 2013లో VVPAT వచ్చింది. 2013లో డ్యూరింగ్ 2019 జనరల్ ఎలక్షన్ VVPAT వార్ ఇంట్రడ్యూస్ ఇన్ ఆల్ 543 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్. ఓకే, అన్ని 543 MP కాన్స్టిట్యుయెన్సీస్లో VVPAT ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. ఓకే, ఇన్ విచ్ కంట్రీ వాజ్ ద సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ SAARC ఎస్టాబ్లిష్డ్? ఓకే, SAARC అంటే మీకు తెలిసే ఉంటుంది, చిన్నప్పటి నుంచి చదివే ఉంటారు. ఫుల్ ఫామ్ ఏంది అని స్కూల్స్లో. SAARC అంటే ఏంది? 1987, 1980, 1983, 1985. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఆన్సర్ వచ్చేసి 1985. ఓకే, 1985లో ఎస్టాబ్లిష్ అయింది. సో దీని గురించి మనం ఇంకోటి తెలుసుకో, ఒకసారి రివైజ్ చేద్దాం మనం. ఫస్ట్ 1950లో ఏంది? ప్లానింగ్ కమిషన్ ఉంది. ఓకే, ప్లానింగ్
ప్లానింగ్ కమిషన్, COMISSION ప్లానింగ్ కమిషన్ ఉంది. తర్వాత 1952లో ఫస్ట్ పార్లమెంట్ ఎలక్ట్ అయిపోయింది. PRLIAM ఏంటి, పార్లమెంట్ ఎలక్టెడ్. తర్వాత 2014 నుంచి 15 వరకు నీతి ఆయోగ్ వచ్చేసింది. ఆ టైం గ్యాప్లో నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసింది 2004. మనం ఇక్కడ దాకా తెలుసుకున్నాం కదా. ఓకే, తర్వాత వీవీప్యాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే VOTR ఓటర్ ఆడిట్ పేపర్ ట్రయల్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. చూసారు కదా, వీవీప్యాట్ నేను మర్చిపోయాను, సారీ. ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సార్క్ వచ్చేసి 1985. సార్క్ వచ్చేసి 1985. ఇందులో కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, సార్క్లో కంట్రీస్ ఏమేమి ఉన్నాయంటే నేను గుర్తుంచుకుంది అంటే MNIPS. ఓకే, ఎం అంటే మేఘాలయ అనుకుంటా, మేఘాలయ కూడా కాదు, గుర్తురాట్లేదు. N వచ్చేసి నేపాల్, I వచ్చేసి ఇండియా, P వచ్చేసి పాకిస్తాన్, S వచ్చేసి SRILNKA, M తోటి మలేషియా అనుకుంటా, M వచ్చేసి మలేషియా. చూద్దాం ఏమేమి కంట్రీస్ ఉన్నాయో. బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవ్స్, నేపాల్, ఇండియా, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. ఓకే, మాల్దీవ్స్, మలేషియా కాదు, మాల్దీవ్స్ అనేది ఉంది, అది గుర్తుంచుకోండి. సో BBAMNIP, ఓకే, అది గుర్తుంచుకోండి. BBAMNIPS మీరు గుర్తుంచుకోవాల్సింది. సారీ, చిన్న కీ నొక్కుపోయింది. B వచ్చేసి బంగ్లాదేశ్, భూటాను, ఆఫ్ఘనిస్తాను, మాల్దీవ్స్, నేపాల్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక. ఓకే, BBC తెలుసు కదా, BBAMNIPS, BBAMNIPS, అలా గుర్తుంచుకోండి. హూ ఫౌండెడ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇన్ 1894? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎప్పుడు 1894లో ఫామ్ అయింది. ఎవరు ఫౌండ్ చేశారు? బ్యారన్ పేరీ డే కోబ్రెటిన్, కాన్స్టెన్స్ జప్పాసు, సర్ లూడ్విగ్ గట్మెన్, జార్జ్ ఎవరాఫ్. ఓకే, మీరు కొంచెం ఇంకో ట్రిక్ ఏం గుర్తుంచుకోవాలంటే, ఈ ఒలింపిక్ గేమ్స్ అనేది గ్రీస్ అక్కడ జరిగింది. లైక్ మీరు హెర్క్యులీస్, ఆజానర్ అంటే ఆ దేశాల్లో జరిగినాయి. అమెరికా కానీ బ్రిటన్లో కానీ జరగలేదు. యూరోపియన్ కంట్రీసే, బట్ నాట్ ఇంగ్లీష్ అనమాట ఒలింపిక్స్ అనేది. సో మీరు జార్జ్ ఎవరాఫ్, ఇది ఇంగ్లీష్ పేర్లు ఎక్కువ ఉంది కాబట్టి ఇది అయితే తీసి పడేసిన. సర్ లుడ్విక్, ఇంగ్లీష్ వాళ్ళే సర్ గిర్రు అని పెట్టుకుంటారు, అదే తీసి పడేసిన. బ్యారన్ పేరీ డే కోబర్టిన్, కాన్స్టెంటిన్ జప్పాస్, ఈ రెండిట్లో ఉంది. సో మీరు రిస్క్ తీసుకోవాలంటే తీసుకోండి. నేనైతే జప్పాస్ అయితే కాదనుకుంటున్నా, పేరు మరి కామెడీగా ఉంది. కోర్బెట్రిన్ అని చదివినట్టు గుర్తు. కోర్బెట్రిన్. 1894లో ఒలింపిక్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ జరిగింది. కానీ బెన్హర్ అనే మూవీది ఐడియా ఉందా? బెన్హర్ ఎప్పుడో జీసస్ క్రైస్ట్ BC ఎరా ఆ టైంలో జరిగింది. BC టైంలో బెన్హర్ అనేది జరిగింది. అప్పటి నుంచి ఒలింపిక్స్ ఉన్నాయి అనమాట యూరోప్లో, అదే గ్రీస్ ఆ దేశాల్లో. సో బెన్హర్ అని గుర్తుంచుకోండి. 1894 అప్పటి నుంచి ఉన్నాయి. బట్ 1894కి వచ్చిన తర్వాత ఒక అసోసియేషన్ అనేది ఫార్మ్ అయింది. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లౌజన్, స్విట్జర్లాండ్లో ఉంది. ఒలింపిక్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో ఉంది, అది గుర్తుంచుకోండి. ఓకే, వరల్డ్ వైడ్ ఒలింపిక్. ఇట్ వాస్ క్రియేటెడ్ టు రివైర్ ద ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ అండ్ టు ప్రమోట్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ నేషన్స్ త్రూ స్పోర్ట్స్. బ్యారన్ పేరీ డే కోబెర్టిన్ అనేవాడు చేశాడు, అది గుర్తుంచుకోండి. ఓకే, నితీష్ కుమార్ హూ టుక్ ద ఓత్ యాస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్. ఓకే, జనతాదళ్ యునైటెడ్ అనుకుంటా నితీష్ కుమార్. ఓకే, జనతాదళ్ యునైటెడే ఆన్సర్ వచ్చేసి జనతాదళ్ యునైటెడ్, అది గుర్తుంచుకోండి. లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. నితీష్ కుమార్ సంపోటర్ గారు జనతా పార్టీలో స్టార్ట్ అయ్యాడు. తర్వాత జనతాదళ్ యునైటెడ్ అనేది స్థాపించాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ సార్క్? మనం ఇప్పుడే చూసుకున్నాం, ఒకసారి ఏందో గుర్తు తెచ్చుకుందాం. BBAMNIPS. ఓకే, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్. నేపాల్, చైనా ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో BBANIPSలో చైనా లేదు, సో ఇది తీసి పడేస్తుంది. చైనా ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ సార్క్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985. ఓకే, 1985లో సార్క్ ఎస్టాబ్లిష్డ్ అయింది. ఒకసారి మనం మళ్ళీ ఇయర్స్ని రివైజ్ చేద్దాము.
1950లో ప్లానింగ్ కమిషన్ ఉంది. 1952లో పార్లమెంట్ ఎలక్ట్, పిఆర్ఎల్ఐఎంఏ అంటే పార్లమెంట్ ఎలక్టెడ్ అయిపోయింది. తర్వాత ఇంతకంటే ముందేం జరిగింది, 1894లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది ఫార్మ్ అయింది. ఓకే, ఆ తర్వాత 1985లో ఏం జరిగింది, సార్క్ ఫార్మ్ అయింది. SAARC సార్క్ ఫార్మ్ అయింది. అందులో BBAMNIPS, BBAM నిప్స్ అది గుర్తుంచుకోండి. BBAMNIPS ఇది జస్ట్ ఈజీ గుర్తుంచుకోవడానికి ఉంది, కీ పాస్వర్డ్ లాగా. సో మీరు గుర్తుంచుకోండి. 1985లో సార్క్ ఫార్మ్ అయింది. ఓకే, తర్వాత 2014 to 15లో అది నీతి ఆయోగ్ వచ్చేసింది. అది మీరు ఇది రాయడానికి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి రాయట్లేదు. ఓకే, అది గుర్తుంచుకోండి. నేపాల్. అండ్ ఒలింపిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, స్విట్జర్లాండ్లో ఉంది, అది గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ పార్టీ సిస్టమ్, ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ అపోజిషన్ ఈజ్ నాట్ ఎ ఫీచర్, సింగిల్ పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్, ఫ్యాక్షన్స్ అండ్ డిఫెన్షన్ ఈజ్ నాట్ ఎ ఫీచర్, ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ అపోజిషన్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పార్లమెంట్లో అపోజిషన్ ఎఫెక్టివ్గా లేదు, సో ఇది కాదు. సింగిల్ పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్ బోర్డు అని ఉన్నాయి, ఇది కూడా నాట్ ఎ ఫీచర్ అన్నాడు. ఇది కూడా మన పార్లమెంట్ పొలిటికల్ సిస్టమ్ ఫీచరే. ఫ్యాక్షన్స్, డిఫెక్షన్స్, ఒక పార్టీలో చేరి ఇంకో పార్టీలో జంప్ అవడం లేదా గ్రూపులు ఫామ్ చేయడం కాంగ్రెస్లో ఉంటాయి. సో ఇది కూడా ఆన్సర్ వచ్చి సింగిల్ పార్టీ సిస్టమ్. సింగిల్ పార్టీ అనేది లేదు మన ఇండియాలో, బొచ్చడు పార్టీలు ఉన్నాయి, బోల్డ్ అని వీధికో పార్టీ ఉంది, అది గుర్తుంచుకోండి. The correct answer is single party system. India has multi-party system, which means that multiple political parties can do contest. Okay, ఇదంతా సుత్తి అదే ఉంది నేను చెప్పింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ డిడ్ ద ఫస్ట్ ఎలక్టెడ్ పార్లమెంట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? ఓకే, ఇది చెప్పే కదా, ఇందాక నుంచి మొత్తుకుంటూ రాస్తా స్పాయిలర్ ఇస్తా ఉన్నా. ఆన్సర్ చూడండి. 1955, 52, 49, 50. 1950లో ప్లానింగ్ కమిషన్ వచ్చింది. PLANNING COMISSION. 1950లో ప్లానింగ్ కమిషన్ వచ్చింది. 1949లో ఫ్రీడమ్ వచ్చి 2 years అవుతుంది. అప్పుడు ఏదో వచ్చింది, కాన్స్టిట్యూషన్ ఫామ్ రాయడం స్టార్ట్ చేసినాం. అదే ఇంప్లిమెంట్ చేయడం 49లో ఇంప్లిమెంట్ చేస్తే 50కెళ్ళి అయిపోయింది. 47 నుంచి చేసాము. 1949 కాదు, ఇది కాదు. 55లో నాకు తెలిసి ఏదో ఎఫెక్ట్ ఉన్నట్టుంది, అది గుర్తురాట్లేదు. బట్ 52 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంకా ముందు ఇయర్స్ 1955 కూడా నేను మొత్తం చార్ట్ గీస్తా, ముందు తీసుకొస్తాం ఏ ముందుకి. బస్ ఫస్ట్ అయితే మనం పాలిటీ అంతా కవర్ చేయాలి. అయిపోయి వచ్చేసింది ఆల్మోస్ట్, రివైజ్ చేసుకోవడమే. ఓకే, 17th ఇదిగో ఇక్కడ ఇంకోటి చూడండి. ఇన్ ద ఇయర్ 19 ఫస్ట్ ఎలక్టెడ్ పార్లమెంట్ కేమ్, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అండర్ న్యూ కాన్స్టిట్యూషన్ హెల్డ్ ఆన్ 1951 to 52. ఓకే, 51 to 52లో ఎలక్షన్స్ జరిగినాయి, పార్లమెంట్ 52లో ఫామ్ అయిపోయింది. ద 17th లోక్సభ వాస్ హెల్డ్ ఇన్ May 2019. ఓకే, 2019లో 17th లోక్సభ అంటే ఇప్పుడు 24కి వచ్చేసరికి 18th లోక్సభ 18th లోక్సభ 2024లో జరిగిందనమాట, అది గుర్తుంచుకోండి. ఓకే, 2024లో 18th లోక్సభ జరిగింది. 24 to 29 వరకు 18th లోక్సభ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద UIDAI ఈజ్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైస్? UIDAI అంటే ఆధార్కి సంబంధించింది, అది దేనికి ఫైనాన్స్కి సంబంధించి పాన్ కార్డు, అది దీని కింద రావచ్చు రాకపోవచ్చు. బ్యాంకింగ్లో ఉంటుంది పాన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి పాన్ కార్డు ఉంటుంది. సో ఫైనాన్స్లో అయితే UIDAI, ఆధార్కి సంబంధించి ఫైనాన్స్లో రాదు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, మన UIDAI ద్వారానే ఫేస్ రికగ్నిషన్, KYC, KYC అన్నీ జరుగుతున్నాయి. సో UIDAI, అసలు UIDAI ఫుల్ ఫామ్ కూడా నాకు తెలియదు, చూద్దాము. ఆధార్ అయినైతే గుర్తుపెట్టుకున్న UIDAI అని సైట్లో లాగిన్ అవుతాం కాబట్టి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో అసలు ఆధార్ ఎందుకు ఉంటుంది? ఆధార్ ఉండదు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించింది, కానీ ఈ ఆధార్కి సంబంధించింది కాదు. సో ఇది కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆధార్ వెరిఫికేషన్, పాస్వర్డ్, ఫేస్ రికగ్నిషన్, ఓటర్ ID అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూస్తారు కదా. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. ఇవన్నీ ఇంకేదో సుత్తుంది ఆధార్కి సంబంధించి, మనకి మెయిన్ రెస్పాన్సిబుల్ అదే ఇష్యూయింగ్ ఆధార్ కార్డ్స్. ఓకే, ఇష్యూయింగ్ ఆధార్ కార్డ్స్ అనేది గుర్తుంచుకోండి. విచ్ బాడీ ఇన్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్ గార్డింగ్ అండ్ ప్రమోటింగ్ ద రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ అండ్ ఎన్ష్యూరింగ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఆగాగ్. విచ్ బాడీ ఇన్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ సేఫ్ గార్డింగ్ అండ్ ప్రమోటింగ్ రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్
కన్జ్యూమర్స్ అంటే కొనుగోలుదారులు. ఇప్పుడు మార్కెట్లో ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి ప్రోడక్ట్లో చీప్ క్వాలిటీ పెట్టి చికెనే తింటున్నాం అనుకోండి, మనం చీప్ క్వాలిటీ చికెన్ పెట్టేసి హోటల్లో చీప్ క్వాలిటీ బిర్యానీ పెట్టి అమ్మితే యాక్షన్ తీసుకోవడానికి ఒకరు అంటూ ఉండాలి కదా. ఎంత పడితే అంత రేట్లు పెట్టేసి ప్రోడక్ట్లని జనాలకి రుద్దడం. ఎయిర్ కూలర్ ఉంది, ఎయిర్ కూలర్ యొక్క రేట్ని కానీ వాడు 10,000 20,000 చేసిన అనుకోండి, 20,000 పెడితే ఏసీ వస్తుంది. ఎయిర్ కూలర్ ఎందుకు అడిగేవాడు ఎవడు ఉంటాడు దానికి సంబంధించి కన్జ్యూమర్కి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఆడవాళ్ళు ఎందుకు వచ్చిండ్రు మధ్యలో, వాళ్ళు రారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది హ్యూమన్ రైట్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది, కన్జ్యూమర్స్కి ఖర్చు పెడితే వాళ్ళు రారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఓకే ఛాన్స్ ఉంది సిబిఐ రావడానికి. నేషనల్, ఇది సరిగ్గా ప్రింట్ బయటకు వచ్చిపోయింది, వెరీ వెరీ సారీ. నేషనల్ కమిషన్ ఫర్ డిస్ప్యూట్స్, ఓకే నాకు తెలిసి ఇదే అవుతుంది. ఎన్సిడిఆర్సి అనేది ఉంది ఇక్కడ, ఇదే అవుతుంది పక్క ఆన్సర్. స్క్రీన్ సరిగ్గా లేదు, వెరీ వెరీ సారీ, ఐఎమ్ వెరీ వెరీ SORRY. నెక్స్ట్ టైం పీపీటీ ఈసారి ప్లే చేసే ముందు ఖచ్చితంగా చూసుకుని చేస్తా, వెరీ వెరీ సారీ. లేదంటే ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఐ విల్ సెట్ ఇట్. ఓకే సో ఓకే సెట్ అయింది, చూసారు కదా. ఓకే సెట్ చేస్తా, వెరీ వెరీ సారీ. నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్, ఇదిగో కన్జ్యూమర్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, క్వశ్చన్లోనే ఉంది. దీన్ని చూడకుండా కూడా పెట్టేయచ్చు మనం ఆన్సర్, కోర్స్ చూసి పెట్టాలి. ఆన్సర్ వచ్చేసి అది కన్జ్యూమర్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ దట్ ఇంప్లిమెంట్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. బట్ చాలా వరకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లాస్ అనేది కేవలం నామకే వస్తువులాగా ఉండిపోయినాయి. మనకి మార్కెట్లో దొరికే ప్రతి వస్తువులోనూ నాణ్యత లేదు, అపరిచితుడు స్టైల్ అనుకోండి, అది గుర్తుంచుకోండి. ద డిఓసిఏ అని అంటే ఏంటి, ద డిపార్ట్మెంట్ అండర్ మినిస్ట్రీ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్. డిపార్ట్మెంట్ అండర్ మినిస్ట్రీ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఈజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ద నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ పోర్టల్, ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిలీజ్ మెకానిజం ఫర్ కన్జ్యూమర్స్ టు రిపోర్ట్ కంప్లైంట్స్. ఇప్పుడు అమెజాన్లో మనకు ప్రోడక్ట్ వచ్చింది, చెత్తలాగా ఆడు ₹1,00,000 పెట్టి గ్రాఫిక్ కార్డ్ అమ్మితే ఆడు మనకి ఒక షుగర్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇచ్చాడు అందులో. కాబట్టి ఈ ఇన్గ్రామ్ అని ఓపెన్ పోర్టల్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి బాగా స్క్రూట్ బిగిస్తారు అనమాట, టైట్ చేసి ఇట్లా ఇస్తారు మీరు అని, అది గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఇండియా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ డివిజన్ ఆఫ్ ఎకనామిక్ అజెండా, డివిజన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అజెండా. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎలక్ట్రిసిటీకి సంబంధం లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఎకనామిక్ అజెండాకి సంబంధించి ఉండదు, అఫైర్స్కి ఉంటుంది. ఎనర్జీ అఫైర్స్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఎకనామిక్ అఫైర్స్లో ఇన్ఫార్మెంట్స్ ఉంటుంది. ఓకే కరెక్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇస్ ఆర్ ఆన్సర్. ఇదే చూసారు కదా, డిఈఏ అని అంటారు దాన్ని. యాక్చువల్లీ మనకి బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్లో అయితే BREAKING బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్లో అయితే డిఏ అంటే డ్రగ్స్కి సంబంధించి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అని ఏదో ఉంటుంది ఇంగ్లీష్లో, అదే యూఎస్లో. ఇక్కడైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామికల్ అఫైర్స్, అది గుర్తుంచుకోండి. మీరు డిఫరెన్స్ గుర్తుంచుకోండి, బ్రేకింగ్ బ్యాడ్లో ఉన్నది కాదు వేరే అని మీరు చూస్తుంటే, బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ చూస్తుంటే. ఓకే ఇదంతా మొబిలైజెస్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అదంతా అది చూసుకుంటుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. According to World Health Organization, hygiene refers to dash and practices that help to maintain dash and dash the spread of diseases. ఇక్కడ మాత్రం కంట్రోల్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ అని రావాలి, లేదా ప్రివెంట్. ఓకే ప్రివెంట్ ఉంది కదా, ప్రివెంట్ అని రావాలి. అబ్బా ఇక్కడ కూడా ఎగ్గొట్టినా. ఓకే సెట్ చేశాను. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడైతే ప్రివెంట్ అని వస్తుంది, ఇక్కడైతే ప్రివెంట్ PREVENT పక్కా ప్రివెంట్. అండ్ ఇది చూద్దాం సిచ్యువేషన్స్. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హైజీన్ రిఫర్స్ టు సిచ్యువేషన్. హైజీన్ అనేది సిచ్యువేషన్ కాదు, కండిషన్. హైజీన్ కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది కండిషన్స్. అండ్ రిఫర్స్ టు కండిషన్ ప్రాక్టీసెస్ దట్ హెల్ప్ టు మెయింటైన్ హెల్త్ అనేది కరెక్ట్. మెయింటైన్ ఫిజిక్స్ కాదు, రిటార్డ్ అని వచ్చిన తర్వాత ఫిజిక్స్ కూడా ఒక మెయింటైన్ ఫిజిక్ అనేది. ఆప్షన్ వచ్చేసి బి అనమాట, ఆప్షన్ వచ్చేసి బి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కండిషన్స్ హెల్త్ ప్రివెంట్. ఓకే అది గుర్తుంచుకోండి, అది పెద్ద గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, మీకు చదివితే చాలు. వెన్ వాజ్ నేషనల్ ఇంటర్మింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మ్డ్ అండర్ జవహర్లాల్ నెహ్రూ? 2nd September 1946, 2nd September 1947, 20th September 1946. మనకి ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? మనకి 1947లో ఫ్రీడమ్ వచ్చింది. మరి నేనైతే 2nd September 1947 అని అనుకుంటున్నా. ఆన్సర్ ఏందో చూద్దాం. 1946. ఆహా, ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది 1946లోనే వచ్చింది అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు కంప్లీట్గా 46లోనే అనౌన్స్ చేశారు, 47లో ఇంకా కంప్లీట్లీ వదిలేసినట్టున్నారు. 2nd September 1946
marked the final phase of British colonial rule in India. Its principal objective was to function as a transitional administration. Okay, ట్రాన్సిషనల్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ చేతికి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేసి ఉడాయించేయడం అనమాట. ఇండియన్స్ చేతిలో అధికారం పెట్టేసి స్టెప్ బై స్టెప్. ఓకే, పొజిషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. కీ ఫిగర్స్ సచ్ as సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ అండ్ సి రాజగోపాలాచారి వర్ ఇంటిగ్రల్ మెంబర్స్ ఆఫ్ దిస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం హిస్టరీ మొత్తాన్ని. ఇక్కడ గ్యాప్ ఉంది. 1894లో ఒలింపిక్స్ జరిగింది, స్విట్జర్లాండ్లో ఉంది దాన్ని. తర్వాత 1946 2 సెప్టెంబర్లో ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చింది ఈ క్వశ్చన్ తోటి. INTERIM ఇంటరిమ్ గవర్నమెంట్ 1946లో 2 సెప్టెంబర్ 1946లో ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చింది, ఇది కాదు. ఆ తర్వాత 1950లో కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది. ఇంకేది ప్లానింగ్ కమిషన్, PLA ప్లానింగ్ కమిషన్. 1952లో పార్లమెంట్, PARLIAMENT పార్లమెంట్, ELECT పార్లమెంట్ ఎలెక్ట్. అండ్ 1985లో ఏం జరిగింది? 1985లో సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ ఫామ్ అయింది. దాని యొక్క మెంబర్స్ ఏంది? BBAMNIPS, BBAMNIP. భూతాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, మాల్దీవ్స్, నేపాల్, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక. ఓకే, 1985లో ఇంత అయింది. ఓకే, ఇంత గుర్తుంచుకున్నారు కదా. 2014లో నీతి ఆయోగ్ వచ్చింది, అది మనం పెద్ద గుర్తుంచుకోవాల్సిన లేదు, ఆల్రెడీ గుర్తుంటుంది నాకైతే. మీకు గుర్తుండకపోతే కింద రాసుకోండి దాన్ని కూడా లిస్ట్లో, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఒలింపిక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2 సెప్టెంబర్ 1940. ఇదే చూసాం కదా. 1946లో ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. బ్రిటిష్ వాళ్ళు మెల్లగా ఒక్కొక్కరికి స్టెప్ బై స్టెప్ హెడ్ కింద నేమ్ ఇచ్చేసి 1947లో దొబ్బేసిండ్రు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ రాజస్థాన్? ఏషియన్ కోయల్, గ్రేట్ ఇండియన్ బుస్టార్డ్, సారస్క్రైన్, ఇండియన్ రోలర్. ఆన్సర్ వచ్చేసి బుస్తాడ్ అనమాట. నేనైతే నెట్ స్టార్క్స్ బాస్తాడ్ అని గేమ్ ఆఫ్ థ్రోన్స్ గుర్తుంచుకున్నా. గ్రేట్ ఇండియన్ బుస్తాడ్ రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్ అంట. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బర్డ్ ఏందో కూడా నాకు తెలియదు. మన నేషనల్ యానిమల్ వచ్చేసి అయితే టైగర్, అది గుర్తుంది. అక్వాటిక్ యానిమల్ డాల్ఫిన్. ఓకే, మన ఇండియాకి సంబంధించి చెప్తా, రాసుకోండి. ఇండియా యొక్క నేషనల్ NATION నేషనల్ యానిమల్ వచ్చేసి టైగర్. తర్వాత నేషనల్ అక్వాటిక్ యానిమల్ AQUATIC అక్వాటిక్ యానిమల్ వచ్చేసి గ్యాంగస్ డాల్ఫిన్, GANGES డాల్ఫిన్, DOLPHIN డాల్ఫిన్ గుర్తుంచుకోండి, అక్వాటిక్ యానిమల్. ఆ తర్వాత బర్డ్, నేషనల్ బర్డ్ వచ్చేసి పీకాక్, మనకు తెలిసిందే, నెమలిని చంపితే జైలు. పీకాక్, PEACOCK పీకాక్ నేషనల్ బర్డ్ వచ్చేసి పీకాక్. ఓకే, ఇవన్నీ గుర్తున్నాయి కదా. ఇంకా నేషనల్ వెజిటబుల్ వచ్చేసి పంప్కిన్, VEGETABL వెజిటబుల్ వచ్చేసరికి పంప్కిన్, PUMPKIN. ఫ్రూట్ వచ్చేసి మ్యాంగో అనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు ఫ్రూట్, బట్ ఇవి కూడా వస్తాయి మనకి ఎగ్జామ్లో, సో గుర్తుంచుకోండి. బర్డ్ వచ్చింది, రాజస్థాన్ యొక్క నేషనల్ బర్డ్ వచ్చింది, బట్ అదేం పెద్ద గుర్తుంటుందని నాకైతే నమ్మకం లేదు. బిలో ప్రొటెక్షన్ లైన్లోనే ఉందంట ఆ బర్డ్ని కూడా, బట్ ఏం చేస్తాం, అలాగే ఇచ్చాడు. ఇన్ ఇండియా ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ ద డెకడల్ సెన్సస్ రెస్ట్ విత్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఫైనాన్స్ అయితే అస్సలు కాదు, ఫైనాన్స్ కూడా జస్ట్ ఎంత ఫైనాన్సింగ్, డబ్బులు ఇవ్వడం, డబ్బులు దొబ్బడం, లోన్స్ అవి చూసుకుంటాడు. కార్పొరేట్ అఫేర్స్ అంటే బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ కంపెనీలు, IT కంపెనీలు, వాటికి సంబంధించి ఉంటుంది కార్పొరేట్ అఫేర్స్, వీళ్ళిద్దరు గారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. స్టాటిస్టిక్స్ వచ్చేసి ఏంది అని అంటే పావర్టీ లైన్, కన్జ్యూమర్స్, జీడిపి దానికి సంబంధించి ఉంటుంది. కానీ డెకడల్ సెన్సస్ అనేది జీడిపి స్టాటిస్టిక్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఏదనమాట. అది కేవలం దేశం ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత అప్పు చేస్తుంది అన్న దాని మీద ఫోకస్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఓవరాల్గా నాకున్న దాని ప్రకారం. సో ఇది కూడా అవ్వదు, నేనైతే హోమ్ అఫేర్స్కి వెళ్తున్నా. యాక్చువల్ లా అండ్ ఆర్డర్ అదే చూసుకుంటుంది, బట్ ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది క్రైమ్ ఉంది, ఎంత రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసేది హోమ్ అఫేర్సే కాబట్టి అదే అనుకుంటున్నా. ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఇన్ ఇండియా అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఓకే, కరెక్ట్గానే ఉంది, నాకు గెస్ కరెక్ట్ అయింది. ఓకే, సెన్సస్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు అనమాట, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ October 2 as the ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వయలెన్స్ టు హానర్ గాంధీ?
అక్టోబర్ 2 ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ అని ఏ కంట్రీ, ఏ ఆర్గనైజేషన్? యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ డెవలప్ ఫండ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని ఎక్కడో సినిమాలో డైలాగ్ అయినా ఏదో వ్యాపారానికి సంబంధించింది, సో అదైతే కాదనుకుంటున్నా. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్. రెడ్ క్రాస్ అని వస్తే హాస్పిటల్స్ వాటికి సంబంధించింది. గాంధీజీ ఏమీ డాక్టర్ కాదు, ఐ మీన్ హాస్పిటల్కి సంబంధించి చేయలేదు కాబట్టి ఈ ఆన్సర్ కూడా కాదు. అండ్ డెవలప్మెంట్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఫండ్. ఫండ్స్ మేనేజ్ చేసే వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ పీస్ ట్రీట్ అయ్యేందుకు చేస్తారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ చేస్తుంటుంది అంటే. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. వీళ్ళే మనల్ని దోచుకున్నారు, వీళ్ళతోటే ఏం చేస్తాం, ఇలా కనిపించుకోవచ్చు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 2 ఇంటర్నేషనల్ అవేర్నెస్గా నాన్ వైలెన్స్ అవేర్నెస్ అని చేశారు, ఇంటర్నేషనల్ గుర్తింపు ఇచ్చారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇన్ జూన్ 2007. జూన్ 15, 2007లో ఇచ్చారనమాట. ఓకే, అబ్బా ఎంత అయింది. నెక్స్ట్ క్వశ్చన్ 19 క్వశ్చన్స్కి వచ్చేసాం. విచ్ ఈస్ ద నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియా? నేషనల్ హెరిటేజ్ యానిమల్ గుర్తుంచుకోండి. లయన్ కాదు, హార్స్ కాదు, టైగర్ వచ్చేసి నేషనల్ యానిమల్, హెరిటేజ్ యానిమల్ కాదు. ఆన్సర్ వచ్చేసి ఎలిఫెంట్. ఓకే, మనం చూసాం కదా, ఆన్సర్ వచ్చేసి ఎలిఫెంట్, అది గుర్తుంచుకోండి. మనం ఇప్పటిదాకా నేషనల్ యానిమల్స్ ఏం జరుగుకున్నాం? నేషనల్ NATIONAL యానిమల్, ANIMAL. నేషనల్ యానిమల్ వచ్చేసి టైగరు. ఎక్వాటిక్ యానిమల్ AQUATAC, ఎక్వాటిక్ యానిమల్ వచ్చేసి డాల్ఫిన్. డాల్ఫిన్ అని గుర్తుంచుకోండి, గ్యాంగస్ డాల్ఫిన్ అని అంటారు కానీ డాల్ఫిన్ అని అయితే మీకు షార్ట్ ఫామ్లో PHIN, డాల్ఫిన్. తర్వాత బర్డ్, BIRD, బర్డ్ వచ్చేసి పీకాక్, PACOCK. వెజిటబుల్, VEGETABLE, వెజిటబుల్ వచ్చేసరికి పంప్కిన్, గుమ్మడికాయ, PUMPKIN, పంప్కిన్. అండ్ నేషనల్ హెరిటేజ్ యానిమల్ HERITAGE, హెరిటేజ్ యానిమల్, ANIMAL. హెరిటేజ్ యానిమల్ వచ్చేసి ఎలిఫెంట్, ELEPHANT, ఎలిఫెంట్. ఓకే, ఇవన్నీ గుర్తుంచుకోండి, మనకి ఇంపార్టెంట్. పక్క మ్యాక్సిమం ఛాన్స్ ఉంది అట్లీస్ట్ టైర్ 1 వస్తాయి, ఒకటో రెండో. ఇద్దరు తగిలితే మళ్ళీ ఏడుస్తాం ఎగ్జామ్లో పేపర్ చూసుకుని రాకపోతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎలిఫెంట్. ఓకే, విచ్ పార్టీ వన్ ద జలంధర్ లోక్సభ బైపోల్ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ May 2020? నాకు జలంధర్ అని అంటే దురంధర్ అని వస్తుంది, DURANDAR అని సరదాకి జోక్ రాస్తుంది. జలంధర్ సిటీ ఇన్ పంజాబ్ అని వచ్చిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ అని గుర్తుంచుకోండి. రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో గెలిచింది, సో అది గుర్తుంచుకోండి. May 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆపోజిట్ అరవింద్ కేజ్రీవాల్ ఆఫ్టర్ ద అగేన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్, ద ఆమ్ ఆద్మీ పార్టీ జైన్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ పార్టీ ఆన్ April 10, 2023. ద మోస్ట్ రీసెంట్ గవర్నమెంట్ ఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ. చీఫ్ మినిస్టర్ ఎవరు పంజాబ్కి? కరెక్ట్ గుర్తురావట్లేదు. 11 లోక్సభ సీట్స్ గెలిచిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ. అది 11 MP సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ నుంచి, అది గుర్తుంచుకోండి. ద ఫైనాన్స్ కమిషన్ సబ్మిట్స్ ఇట్స్ రిపోర్ట్ టు ద ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ కమిషన్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇది మెయిన్ గుర్తుంచుకోండి. నేను ఫైనాన్స్ మినిస్టర్ని పెట్టేసారు చూసి అంటే ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, పార్లమెంటు కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ చేస్తారు. ఎందుకు? షార్ట్ కట్ ఏంటి అంటే ఫైనాన్స్ కమిషన్, FINANCECOMISSION. ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంది అని అంటే కాన్స్టిట్యూషన్ బాడీ, CONSTITUTIONAL, కాన్స్టిట్యూషనల్ బాడీ. అది కాన్స్టిట్యూషనల్ బాడీ ఫైనాన్స్ కమిషన్ అనేది. అందులో కలెక్టర్లు, IAS వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళంతా పనిచేస్తూ ఉంటారు, రికార్డ్ కరెక్ట్ చేయడం, పనిచేయడం అదంతా. వాళ్ళు రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తారు? కాన్స్టిట్యూషనల్ హెడ్కి సపోర్ట్ చేస్తారు. CONSTITUTIONAL, కాన్స్టిట్యూషనల్ హెడ్. ఎవరు అవుతారు? కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే ఎవరు అని చెప్పేసి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పారు. ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్, PRESIDENT, ప్రెసిడెంట్. ఓకే, అది గుర్తుంచుకోండి ట్రిక్. Article 280 of the Indian Constitution, the primary function of the Finance Commission is to define the financial relations between central government and individual state governments. ఓకే, ఆర్టికల్ 280లో ఉందన్నమాట. ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన. ఆర్టికల్ 280లో ఫైనాన్స్ కమిషన్ గురించి మెన్షన్ చేస్తుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. The President lays the report of the Finance Commission along with an explanatory memorandum as to action to take upon the recommendations before each House of Parliament. Okay,
ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ రిపోర్ట్ ప్రెసిడెంట్ ఇది తగిన చర్యలు తీసుకోండి అని పార్లమెంట్కి సూచిస్తాడు. 2 హౌజెస్కి, లోక్సభ, రాజ్యసభ, వాటికి ఫైనాన్స్ కమిషన్ చూపిస్తారు. స్టేట్ లెవెల్లో కూడా ఒకవేళ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఉంటే గవర్నర్ అలాగే చేస్తారు అనమాట. అది ఆర్టికల్ 280లో ఉందన్నమాట. ఆర్టికల్ 280లో ఈ వ్యవహారం అంతా ఆర్టికల్ 280లో రాస్తుంది, అది గుర్తుంచుకోండి. ఓకే. వెన్ వాస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ పాస్డ్? 1951, 1945, 55, 1949. ఆన్సర్ ఇది నాకు కరెక్ట్గా గుర్తురావట్లేదు, మీకేందో తెలిస్తే చెప్పండి, ఫార్వర్డ్ చేస్తున్నా. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 1951. 1951 ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ 1951. ఓకే, 1951లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ వచ్చిందంట. ఓకే, ఒకసారి మనం మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక రివైజ్ చేద్దాము. ఎన్నో క్వశ్చన్లో ఉన్నాం, 22లో ఉన్నాం కాబట్టి ఒక రివైజ్ చేద్దాము. 1894లో ఏంది ఒలింపిక్స్? OLYMPICX, ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అసోసియేషన్ అట్లాంటిది ఏదో ఫార్మ్ అయింది. ఆ తర్వాత 1946లో ట్రాన్సిషనల్ గవర్నమెంట్, TRANSITIONAL, గవర్నమెంట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అని వర్సెస్ NEHRU, నెహ్రూకి సంబంధించి 2 సెప్టెంబర్ 1946లో జరిగింది. అండ్ 1950కి వచ్చేసరికి ప్లానింగ్ కమిషన్, PLANNING, ప్లానింగ్ కమిషన్, COMISSION, ప్లానింగ్ కమిషన్ 1950లో జరిగింది. 1952లో పార్లమెంట్ ఎలక్టెడ్, ఫస్ట్ పార్లమెంట్ ఎలక్ట్, PARLIAMENT అండ్ ఇప్పుడు నడుస్తున్నది 18th లోక్సభ. లేదే తర్వాత రాద్దా, ప్రజెంట్ లోక్సభ ఎంత? 18th. PRESENT లోక్సభ, BHA అని ఉండాలి, SABA = 18th లోక్సభ, అది గుర్తుంచుకోవాలి మనం. తర్వాత 1952 తర్వాత 1985 వచ్చేసరికి ఏం జరిగింది? సార్క్, SAARC, 1985లో సార్క్ ఫామ్ అయింది. అండ్ ఇప్పుడు దేని గురించి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. నేను ఇక్కడే ఎగ్గొట్టిన చూడండి. 1951లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. 1951లో మెయిన్ ఇంపార్టెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, REPRESENTATION ఆఫ్ పీపుల్ యాక్ట్. ఓకే, అది గుర్తుంచుకోండి. 51లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది పాస్ అయింది, అది గుర్తుంచుకోండి. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్ బై ద లా మినిస్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, లా మినిస్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన 51లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ డ్రా చేస్తారు. యాక్ట్ అంతే ఏంటి? యాక్ట్ డీల్స్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, ద క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్షిప్. డిస్క్వాలిఫికేషన్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది 191, 192 ఆర్టికల్స్, అదేది స్టేట్ లెవెల్ ఎమ్మెల్యేస్కి సంబంధించి. అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్కి వచ్చేసరికి ఆర్టికల్ 102 ఎంపీ డిస్క్వాలిఫికేషన్ వచ్చేసి 102లో ఉంటుంది. మరి క్వాలిఫికేషన్స్ QUALIFICATA క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ మనం నిన్న వీడియోలోనే చేసాం, ప్రీవియస్ వీడియోలో పాలిటిక్స్ సంబంధించి మనం అది కానీ చెయ్యకపోతే. ఓకే, సో ఇప్పుడు మనకి డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ 102 ఉంది. ఎమ్మెల్యేస్ వచ్చేసరికి 191, 192 ఆ ఏరియా ఆర్టికల్ రాస్తుంది వాళ్ళ యొక్క డిస్క్వాలిఫికేషన్కి. మరి క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ ఏ ఆర్టికల్లో రాస్తుంది అని అంటే ఆర్టికల్ 84 ఏమో ఎంపీస్కి, ఎంపీ క్వాలిఫై 84. అండ్ ఎమ్మెల్యేస్కి వచ్చేసరికి ఐ గెస్ ఇట్ ఈస్ 171 అక్కడ ఉంది అనుకుంటా, కరెక్ట్గా ఐడియా రావట్లేదు. లెట్ మీ చెక్ ఎ మినిట్. ఓకే, ఆర్టికల్ వచ్చేసి 174 కాదు, 173 వచ్చేసి ఎమ్మెల్యే క్వాలిఫికేషన్స్. అదే ఇదంతా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అనేది 1951లో పాస్ అయింది. బిఆర్ అంబేద్కర్ లా మినిస్టర్ అయినప్పుడు ఆయన పాస్ చేస్తాడు, అది గుర్తుంచుకోవాలి మనం. ఓకే, ఆర్టికల్ 327 బిఫోర్ ద ఫస్ట్ ఇట్ వాజ్ ఎనాక్టెడ్ అండర్ ఆర్టికల్ 327 అంట. బాబా ఎన్ని ఆర్టికల్స్ రా బాబు, చచ్చిపోతున్నా చదవలేక. మీకు ఇట్టనే ఈ విసుగు వస్తే కింద కామెంట్ చేయండి, నాకు కూడా విసుగుంది ఇట్ట చదవలేక అని. ఆర్టికల్ 324 డీల్స్ విత్ ఎలక్టోరల్ సిస్టమ్. ఓకే, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 324 to
329 వచ్చేసి ఎలక్టోరల్ సిస్టమ్, ELECTORALSYSTEM గురించి ఉంటుంది. అండ్ 12 to 35 వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది. 36 to ఎంత 36 to 52 36 to 51 వచ్చేసరికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ 51 సబ్ క్లాస్ ఏ అనుకుంటా, అక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. 51 సబ్ క్లాస్ ఏ లేదా 51 సబ్ క్లాస్ ఏలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. టోటల్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి మనకి, అది గుర్తుంచుకోండి. అండ్ 153 to 167 వచ్చేసరికి గవర్నర్కి సంబంధించి ఉంటుంది. GOVER ఇన్ ఇయర్ గవర్నర్కి సంబంధించి ఉంటుంది. సో ఇదైతే గుర్తుంచుకోండి. 324 to 320 ఎలక్టోరల్ సిస్టమ్, 153 to 167 వచ్చేసి గవర్నర్, అది గుర్తుంచుకోండి. ఓకే, లేట్ చేయకుండా నెక్స్ట్. అండ్ 70 ఓకే 53 అనుకుంటా, 53 నుంచి ప్రెసిడెంట్కి సంబంధించి ఉంటుంది. 72 వచ్చేసరికి పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏదో ఉంటుంది, అది కరెక్ట్ గుర్తురాట్లేదు. అది కూడా ఒకసారి మళ్ళీ నేను కింద కామెంట్లో మెన్షన్ చేస్తా ఏది అని. ఓకే, నోట్ చేసుకుని. వెరీ సారీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్టేట్ ఫ్లవర్ ఆఫ్ మణిపూర్? రెటూసా, ఫాక్స్టైల్ ఆర్జిస్, షూరియూ లిల్లీ, పింక్ రోడెండ్రాన్. ఈ క్వశ్చన్ ఎంత చదివినా సరే నేను మర్చిపోతా, బట్ ప్రస్తుతానికి అయితే గుర్తుంది షూరియూ లిల్లీ అని. మీరు గుర్తుంచుకుంటే మీ అదృష్టం, గుర్తుంచుకోకపోతే అది మీ దురదృష్టం అంతే. మణిపూర్ యొక్క స్టేట్ ఫ్లవర్ షూరియూ లిల్లీ అంతే. ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్, మనం ఇందాక నుంచి తల కొట్టుకుంటున్నాం, 1894. ఓకే, ఆన్సర్ వచ్చేసి 1894. కోర్బటిన్ అనే ఆయన, దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంది. ఇదిగోండి చూడండి, ఒలింపిక్స్ అనేది ఫస్ట్ BC 4th century BCలో ముందు నుంచి మొదలైనవి అంట ఒలింపిక్స్ అనేవి. ఇప్పటిదాకా నడుస్తుంది ఒలింపిక్స్, గ్రేట్ ట్రెడిషన్, అది గుర్తుంచుకోండి, అంత పాతకాలం నుంచి. డాష్ వాజ్ నేమ్డ్ యాజ్ ద న్యూ శివసేన ప్రెసిడెంట్ ఎట్ ద పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఇన్ ముంబై 2023. ఉద్ధవ్ ఠాక్రే అయితే కాదు, ఆయన తీసేసి ఏక్నాథ్ షిండే అని ఆయన నిలబడ్డాడు, అది గుర్తుంచుకోండి, ఏక్నాథ్ షిండే. ఓకే, సో ఇంతటితోటి మనకి 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి నాకు. నిన్న 2 వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏం యూస్ రాలేదు, బట్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ప్రాక్టీస్ చేయండి, ఇంకా ఏం వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బై బాయ్.